నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఇవాళ హైడ్రామా చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలను పోలీసులు ముఖద్వారం వద్దే నిలిపివేశారు. దీనితో పోలీసులకు మరియు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా నేతలందరూ రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో చంద్రబాబు నాటకం బయటపడిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జుట్టు తెలంగాణ చేతిలో ఉండబట్టే అక్కడి దౌర్జన్యాలను ఆపే ధైర్యం ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. అనేక సందర్భాలలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కూడా వివరించడం జరిగింది. అయితే మాకున్నటువంటి అనుమానాలు, ఈ ప్రాంత రైతులకు ఉన్నటువంటి అనుమానాలు, వాటిని నిజం చేస్తూ తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో చంద్రబాబు నాయుడుని ముందుకు వెళ్లనివ్వకుండా ఇండోర్ మీటింగ్ అంటే రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఆ రహస్య ఒప్పందంలో మేమందరం కూడా చర్చించి దానిని నిలిపివేయడం జరిగింది అని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు మేమందరం మాట్లాడేది ఏమిటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడో, రైతులకు సంబంధించి ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని నేను కోరిన మీదట చంద్రబాబు నాయుడు దాన్ని నిలిపివేశాడని చెప్తూ ఇంకా అనేక విషయాలు మాట్లాడడం అని జరిగిందని చెప్పి ఇంక ఏమేమి విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడనేటువంటిది రేవంత్ రెడ్డి నోటుకుండానే వినాలి. అయితే మేమడిగేది, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రైతులందరికీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు మాకు అని చెప్పని ఈరోజు మాట్లాడేటువంటి నేపథ్యంలో మేము నిన్న సోమశిల జలాశయాన్ని సందర్శించాలనుకున్నాం. ఈరోజు కండలేరు జలాశయానికి రావాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం. కండలేరు జలాశయానికి మేము రైతులతో వెళ్లి చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావడం లేదు. పోలీసుల్ని దారి పొడిగీత టెర్రరిస్టుల్ని పెట్టినట్టు, టెర్రరిస్టుల్ని ఫిల్టర్ చేసినట్టు, సంఘ విద్రోహ శక్తుల్ని ఏదో మామూలుగా జల్లెడ పెట్టినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్పెషల్ పోలీసులు దించి ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని నిర్బంధించి మేము జలాశయం దగ్గర పోయి వాస్తవాలు మాట్లాడితే వాటిని చూపించి రేపు వీటి గతి ఏంటి, ఈ జిల్లా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పి మేము చెప్తే అది రైతుల్లోకి పోతుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని చీకొట్టేటువంటి ప్రజలు మరింత రెచ్చిపోతారు. రైతులు ఈరోజు ఆవేదనతో ఉన్నారు. వాళ్ళ ఆవేదన ఆవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్తారు, మనకు పుట్టగతులు ఉండవు అనేటువంటి ఆలోచనతో ఈరోజు మమ్మల్ని నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.